గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 260th డైలీ మనీ షో. ఈరోజు సెషన్ లోని అదానీ పవర్ స్టాక్ లోని ఒక్కసారి మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి గల ఇంపార్టెంట్ అప్డేట్ తో పాటు నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ రిలేటెడ్ అప్డేట్ కూడా నిన్న వచ్చింది. అండ్ మార్చ్ ఎండింగ్ నాటికి నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ లో ఏ స్టాక్స్ ఇన్క్లూడ్ అవుతున్నాయి అండ్ ఏ స్టాక్స్ ఎక్స్క్లూడ్ అవుతున్నాయి అనే అప్డేట్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1328 పాయింట్స్ పెరిగి 55,858 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 410 పాయింట్స్ పెరిగి 16,658 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 3.91% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.34% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 3.41% పెరిగింది. అండ్ ఈరోజు సెషన్ లో మార్కెట్ ఇంతలా పెరగడానికి రీజన్ చూసినట్లయితే రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే జరుగుతుందో ఈ నాటోలో ఉన్నటువంటి కంట్రీస్ దగ్గర నుంచి వార్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా ఎటువంటి స్టేట్మెంట్స్ రాకపోవడం, ఓన్లీ రష్యా మీద శాంక్షన్స్ విధించడం వరకే పరిమితం అవడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ దాంతో పాటు ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ఆ పాజిటివ్ మూమెంటం కనపడింది. దీంతో మన మార్కెట్ లో కూడా ఈ రోజు మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది. కానీ యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల ఎడిబుల్ ఆయిల్ అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా పెరిగింది. సో క్రూడ్ ప్రైసెస్ బాగా పెరగడంతో మన మీద ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీక్ ఫ్రైడే ఫన్ లో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగట్లేదు, కానీ అంతకన్నా ఇంట్రెస్టింగ్ గా ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. సానికి నాకు మధ్య జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేస్తా ఈరోజు. నార్మల్లీ కాలేజ్ డేస్ లో చాలా మంది కాలేజ్ బంక్ కొట్టి మూవీస్ కి వెళ్తుంటారు కదా. ఇలా నేను కూడా ఒక రోజు నా ఫ్రెండ్స్ తో కలిపి కాలేజ్ బంక్ కొట్టి మూవీకి వెళ్దామని ప్లాన్ చేశా. కానీ కాలేజ్ బంక్ కొట్టి వైజాగ్ జగదాంబ సెంటర్ లో మూవీకి వెళ్ళేసరికి అదే మూవీ లైన్ లో సాయన కూడా తన ఫ్రెండ్స్ తో ఉన్నాడు. సో సాయనని చూసిన తర్వాత అమ్మ దొరికిపోయాను రా బాబు అని చెప్పేసి మూవీకి వెళ్లకుండా కామ్ గా వచ్చేసా. ఇంట్లో సాయన చెప్తాడేమో అని భయపడ్డాను, కానీ సాయన అయితే అప్పుడు ఇంట్లో ఏం చెప్పలేదు. సో అలా బతికిపోయాను. సో మీకు కూడా మీ లైఫ్ లో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగే ఉంటాయి కదా లైఫ్ లో. దే ఆర్ వెరీ గుడ్ మెమరీస్ యాక్చువల్లీ. నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ నాటికి జరిగే నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ రిలేటెడ్ గా ఎన్ఎస్సి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ అంటే నిఫ్టీ 50 కావచ్చు, అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 కావచ్చు, వీటిలోకి ఇంక్లూడ్ అయ్యే స్టాక్స్ అండ్ వీటి నుండి ఎక్స్క్లూడ్ అయ్యే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి డీటెయిల్స్ ఎన్ఎస్సి షేర్ చేసింది. ఈ చేంజెస్ ఏవైతే జరగబోతున్నాయో అది మార్చ్ 31 నుంచి ఎఫెక్టివ్ లోకి రాబోతున్నాయి. నిఫ్టీ 50 నుండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నట్లయితే అపోలో హాస్పిటల్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఇలా నిఫ్టీ 50 లోకి ఇంక్లూడ్ అయిన స్టాక్ కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఇండెక్స్ ని ట్రాక్ చేసే ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇన్ఫ్లోస్ ఈ స్టాక్స్ లోకి వస్తాయి అండ్ నిఫ్టీ నుంచి ఎక్స్క్లూడ్ అయిన స్టాక్స్ నుంచి ఈ ఫండ్స్ యొక్క అవుట్ఫ్లోస్ వెళ్తాయి. అండ్ అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50లో ఇంక్లూడ్ చేసినటువంటి స్టాక్స్ చూసినట్లయితే ఈసారి నైకా, పేటిఎం, జొమాటో లాంటి న్యూఎస్ కంపెనీస్ తో పాటు మైంట్రీ, ఎస్ఆర్ఎఫ్ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఐఆర్సిటిసి దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఐఆర్సిటిసి వాళ్ళు తేజస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని మార్చ్ 8 నుంచి మే 3 పీరియడ్ మధ్యలోని వీక్ లో 6 days ఆపరేట్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. మన ఇండియాలో కోవిడ్ కేసెస్ తగ్గిన తర్వాత మళ్ళీ ట్రావెలింగ్ పెరుగుతుంది కదా. సో ఇలా ట్రావెలింగ్ పెరుగుతుండడం వల్ల వీళ్ళ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచడంతో పాటు కొన్ని ట్రైన్స్ ని వీక్ లో ఎక్కువ డేస్ ఆపరేట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మార్చ్ టు మే మధ్యలో సమ్మర్ సీజన్ కదా. ఈ సీజన్ లోని స్కూల్స్ అవి హాలిడేస్ ఉండడం వల్ల ఎక్కువ మంది ట్రావెల్ చేయడానికి ఛాన్స్ ఉన్నది. సో ఆ పీరియడ్ లో ఐఆర్సిటిసి ఎక్కువ ట్రైన్స్ రన్ చేయొచ్చు. అండ్ ఇలా ట్రావెలింగ్ పెరగడం అండ్ ఇండియన్ రైల్వేస్ ఎక్కువ ట్రైన్స్ ఆపరేట్ చేయడం ఐఆర్సిటిసికి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో అదానీ పవర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. రాజస్థాన్ బేస్డ్ డిస్కమ్స్ అదానీ పవర్ కి పే చేయాల్సినటువంటి డ్యూస్ రిలేటెడ్ గా సుప్రీం కోర్టులో ఏదైతే కేసు నడుస్తుందో ఆ కేసు రిలేటెడ్ గా సుప్రీం కోర్టు ఈ రోజు రాజస్థాన్ స్టేట్ వాళ్ళని అదానీ పవర్ వాళ్ళకి వాళ్ళు ఏదైతే 3048 crores డ్యూస్ పే చేయాల్సి ఉన్నాయో ఆ డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రాగా 9% ఇంట్రెస్ట్ యాడ్ చేసి 4 weeks లోపల పే చేయాల్సిందిగా రాజస్థాన్ స్టేట్ ని ఆర్డర్ చేసినట్టుగా చెప్తున్నారు. సో రాజస్థాన్ స్టేట్ నుంచి అదానీ పవర్ కి రావాల్సినటువంటి ఈ డ్యూ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ త్వరలోనే వీళ్ళకి వస్తుందన్న అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ నియర్లీ 11% పెరిగింది. నెక్స్ట్ నిన్న నైట్ యూపీఎల్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 2nd మార్చ్ రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఎనీ కంపెనీ వాళ్ళ మేనేజ్మెంట్ కి కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ ని చూపించడానికి ఇలా ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఈ బైబ్యాక్ ని ఏ ప్రైస్ లో చేస్తారో చూడాలి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ వేదాంత నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వేదాంత లిమిటెడ్ వాళ్ళ లాంగ్ టర్మ్ రేటింగ్ ని లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన క్రిజిల్ వాళ్ళు క్రిజిల్ AA- నుంచి క్రిజిల్ AA కి అప్గ్రేడ్ చేస్తూ రేటింగ్ యొక్క అవుట్లుక్ ని పాజిటివ్ నుంచి స్టేబుల్ కి రివైజ్ చేశారు. ఫర్ ఎనీ కంపెనీ రేటింగ్ అప్గ్రేడ్ అన్నది మనం పాజిటివ్ గా చూడాలి.
నెక్స్ట్ ఈరోజు సెషన్లో ఎవరెస్ట్ క్యాంటో దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎవరెస్ట్ క్యాంటో యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన ఈకేసీ ఇంటర్నేషనల్ ఎఫ్జెడ్డి వాళ్ళ బోర్డ్ ఈజిప్ట్ లోని సిఎన్జి సిలిండర్ ప్రొడక్షన్ ఫెసిలిటీని సెటప్ చేయడానికి అప్రూవ్ చేసినట్టుగా, ఈ ఈజిప్ట్ లో సెటప్ చేయబోయేటువంటి సిఎన్జి సిలిండర్ ప్రొడక్షన్ ఫెసిలిటీ ఈజిప్ట్ పార్ట్నర్ తో కలిపి జాయింట్ వెంచర్ లో సెటప్ చేయబోతున్నట్లు, దీనిలో మెజారిటీ స్టేక్ ఈకేసీ ఇంటర్నేషనల్ ఎఫ్జెడ్డి వాళ్ళు హోల్డ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అరిహంత్ క్యాపిటల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డ్ 3 మార్చి రోజున మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి కన్సిడర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఫేస్ వాల్యూ 5 గా ఉన్న ఈ స్టాక్ ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి ఆల్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ అరిహంత్ క్యాపిటల్ యొక్క స్టాక్ ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో అవి ఒక స్టాక్ 5 స్టాక్స్ గా మారబోతున్నాయి. సో మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, 1 స్టాక్ 5 స్టాక్స్ గా మారడం అంటే. దీని వల్ల మనకు వచ్చే యాడెడ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో అదే రేషియోలో ఈ స్టాక్ యొక్క ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత పిఐ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళు డిస్ట్రప్టర్ అనే న్యూ ప్రొడక్ట్ ని లాంచ్ చేసినట్లుగా, ఈ డిస్ట్రప్టర్ అనేది రైస్ క్రాప్ లో వచ్చేటువంటి బ్రౌన్ ప్లాంతోపర్ కి అగైనిస్ట్ గా పనిచేసేటువంటి పెస్టిసైడ్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత కిర్లోస్కర్ ఫెరోస్ దగ్గర నుంచి వచ్చింది. కిర్లోస్కర్ ఫెరోస్ వాళ్ళు ప్రీవియస్ గా ఐఎస్ఎంటీ లిమిటెడ్ అనే కంపెనీలోని మెజారిటీ స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, వీళ్ళకి సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈ ఎక్విజిషన్ కోసం 24 ఫిబ్రవరి అంటే నిన్న అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు చెప్తున్నారు. సో వీళ్ళకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో డాక్టర్ రెడ్డిస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఫిబ్రవరి 3 రోజున జర్మన్ బేస్డ్ ఫార్మాసిటికల్ హోల్సేలర్ అయిన నింబస్ హెల్త్ అనే కంపెనీని అక్వైర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈ నింబస్ హెల్త్ యొక్క ఎక్విజిషన్ కంప్లీట్ అయిందని, ఫిబ్రవరి 24 అంటే నిన్నటి నుంచి ఈ కంపెనీ డాక్టర్ రెడ్డిస్ యొక్క స్టెప్ డౌన్ సబ్సిడరీ అయిందని చెప్తున్నారు. నెక్స్ట్ మహేంద్ర లాజిస్టిక్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మహేంద్ర లాజిస్టిక్స్ వాళ్ళు ప్రీవియస్ గా మేరు ట్రావెల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి మేరు మొబిలిటీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వీలింక్ ఆటోమోటివ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఈ రెండింటితో పాటుగా వీలింక్ ఫ్లీట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లోని 100% పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అండ్ ఈ ఎక్విజిషన్ ఫిబ్రవరి ఎండ్ కల్లా కంప్లీట్ అవుతుంది అన్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే, ఈ ఎక్విజిషన్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయని అండ్ ఈ ఎక్విజిషన్స్ మే ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతాయని చెప్తున్నారు. నెక్స్ట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన కోకోబ్లూ రీటైల్ లిమిటెడ్ వాళ్ళు అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్ ద్వారా సేల్స్ స్టార్ట్ చేశారని అండ్ రెవెన్యూ జనరేషన్ కూడా స్టార్ట్ అయిందని అప్డేట్ చేస్తున్నారు. ఈ కోకోబ్లూ రీటైల్ ఈ కామర్స్ రీటైల్ ప్లాట్ఫామ్స్ లోని డామినెంట్ సెల్లర్ అని అండ్ వీళ్ళు మల్టిపుల్ కేటగిరీస్ లోని సెవెరల్ బ్రాండ్స్ తోని పార్ట్నర్షిప్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్స్ ని ఆఫర్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ ఎన్ఎండిసి నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఎన్ఎండిసి వాళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళ ఐరన్ ఓర్ ప్రైసెస్ ని రివైజ్ చేస్తున్నట్లు, దీనిలో భాగంగా లంప్ ఓర్ ప్రైసెస్ 5600 per ton గా ఫిక్స్ చేసినట్లయితే ఫైన్స్ ప్రైసెస్ ని 4560 per ton గా ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో బెస్ట్ అగ్రోలైఫ్ లిమిటెడ్ దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే, వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి ప్రొడక్ట్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చినట్లుగా, ఈ పేటెంట్ వీళ్ళకి 29th May 2020 నుంచి 20 years వచ్చినట్లుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన సెకండ్ అప్డేట్ ఏంటంటే, వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన బెస్ట్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 4th పార్ట్నర్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీలోని 96 lakhs ఇన్వెస్ట్ చేసి 0.78% ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. ఎన్హెచ్ఏ వాళ్ళు మథురా బైపాస్ నుంచి గాజు విలేజ్ వరకు 32.98 kilometers కి 4 లేనింగ్ టెండర్ ఏదైతే ఫ్లోట్ చేశారో ఆ టెండర్ లో పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వాళ్ళు L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా అండ్ ఈ బిడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 885 crores గా అండ్ ఈ ప్రాజెక్ట్ ని 24 months లో కన్స్ట్రక్ట్ చేయాలని అండ్ ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత 15 years వరకు ఆపరేట్ చేయాలని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లిండే ఇండియా నిన్న వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా వీళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపేర్ చేసి చూసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 35.49% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో కూడా 13.87% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 19.37% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కంపేర్ చేసి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 63 crores ప్యాట్ డిక్లేర్ చేసినట్లయితే దానికి అగైనిస్ట్ గా ఈ క్వార్టర్ లో 67 crores ప్యాట్ డిక్లేర్ చేశారు.
క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా వీళ్ళ రెవెన్యూస్ లోని అండ్ ప్యాట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ కంపెనీ సెగ్మెంట్ వైజ్ ఎలా పర్ఫామ్ చేసిందో చూసినట్లయితే గ్యాసెస్ అండ్ రిలేటెడ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని అండ్ రిజల్ట్స్ లోని కంపేరబుల్ 2 quarters తో చూసినట్లయితే ఈ క్వార్టర్ లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ రెవెన్యూస్ అండ్ రిజల్ట్స్ లో కూడా కంపేరబుల్ 2 quarters తో కంపేర్ చేసి చూసినట్లయితే గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ బోర్డ్ 10 రూపీస్ స్పెషల్ డివిడెండ్ తో కలుపుకుని టోటల్ గా 13 రూపీస్ 50 పైస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఇండియా ఈ క్వార్టర్ లో డెలివర్ చేసిన నెంబర్స్ చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో గ్రోత్ కనపడుతున్నా మార్జిన్స్ లో ప్రెషర్ కనపడుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసినటువంటి అప్డేట్స్ మీకు హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కిందనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.